అది ఎలాగంటేనండి, పార్టీ పరంగా తీసుకునే చర్యల్లో ఇదొక భాగం. అది ఎందుకంటే ముందు ప్రీ ప్లాన్డ్ అండి అది. ఎలాగంటే జగన్ గారు ఏలూరు వస్తారు. ఏలూరు రాగానే మీరందరూ వెళ్ళి ఏదో సమస్యలు ఉన్నట్టుగా ఆయనకి చెప్పండి. ఆ సమస్యలు ఉన్నట్టు చెప్తే ఆయన ఏదో మాట్లాడతారు. దాని నిమిత్తం పార్టీ పరంగా మనం యాక్టివ్గా ఉన్నట్టుగా కూడా ప్రజలు భావిస్తారు అన్న ఉద్దేశంతో అలాగ వెళ్తారు. ఇబ్బంది పెట్టడం జరగదండి. కానీ ఏంటంటే వాళ్ళ వైసీపీ పార్టీకి ఒక స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్ ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి కాబట్టి మామూలుగా వెళ్తున్నా సరే ఇబ్బంది పెడుతున్నట్టే వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఆ పార్టీ పరంగా వాళ్ళకున్న ఆదేశాలు అనుగుణంగా వాళ్ళు ఆ మాటలు మాట్లాడాలి. ఇబ్బంది పెట్టకపోయినా మమ్మల్ని దాడి చేస్తున్నారు, మమ్మల్ని చంపడానికి వస్తున్నారు, మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు అన్నట్టుగానే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ పార్టీకి ఒక స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్ ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి. ఇదిగో జగన్ గారు వస్తారు, మీరందరూ ఇలాగ అనండి, మీకు ఎన్నో సమస్యలు ఉన్నట్టు చెప్పండి. గ్రౌండ్ లెవెల్లో ఉన్నట్టుంటే కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు ఆ మాటలు వినాలి. ఆ మాటలు విని తెలుగుదేశం వాళ్ళు ఎంత దారుణానికి ఒడిగడుతున్నారు అన్నట్టు వాళ్ళకి తెలియజేసేలాగా జగన్ గారి మాటలు ఉండాలి అన్న విధంగా వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఉంటుంది. అది ఆ పార్టీకి ఉన్న స్టాండ్ ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు కాబట్టి అది మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు తెలుగుదేశం వాళ్ళు యాత్ర మొదలుపెట్టే అవకాశం ఈ కొంతమంది కార్యకర్తల్లోనూ లేదా పెద్ద నాయకుల్లో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చేసే అవకాశం అయితే లేదనుకుంటున్నానండి. ఇలా ఎందుకంటే అంతకుముందు వాళ్ళ నాన్నగారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి ఆ సానుభూతితో నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని వాదారు యాత్ర నిమిత్తం పాదయాత్ర చేశారు ఆయన. అది దానికి కొంతమంది సానుభూతి పరులు ఒక్క అవకాశం కింద ఆయనకు అవకాశం ఇచ్చారు. మంచి అనూహ్యమైన గెలుపు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టారు. అయితే ఏంటంటే అది ప్రతి సందర్భంలోనూ అది జరగదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన 5 సంవత్సరాల్లో ఆయన ఏం చేశారో ప్రజలందరూ గమనించారు. ఆ 151 సీట్లు ఇచ్చిన ఆ స్థానాన్ని కేవలం 11 స్థానాలకి మార్చి ప్రజలు మంచి తీర్పు అంటే కేవలం 5 సంవత్సరాల్లోనే వెంటనే ఆ గుణపాఠం చెప్పి మరి ఆయన కింద కూర్చోబెట్టారు. అటువంటిప్పుడు మళ్ళీ పాదయాత్ర చేసేస్తాను 2029లో నేనే వచ్చేస్తానంటే అది ఏదో ఆ పార్టీ కార్డుని బలంగా నిలబెట్టాలి కాబట్టి తప్ప అంతకుమించి ఉపయోగం లేదనేది నా ఉద్దేశం అండి.